జీతాలు తీసుకుంటూ ఎందుకు పనిచేయలేకపోతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఇంకోసారి రిపీట్ కావద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆయన. అధికారులు ఇటువంటి అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఈ క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారుల తీరు మీద అసహనాన్ని వ్యక్తం చేశారు ఆయన. అధికారులు, నేతలు వీళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. స్థానిక అధికారుల తీరుపై పవన్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు వీళ్ళతో పాటు ఆ కమిషనర్కి సంబంధించి అక్కడ కమిషనర్ వ్యవహార శైలిని తప్పుబట్టారు పవన్ కళ్యాణ్. కాలనీల్లో పేరుకుపోయింది చెత్త, అపరిశుభ్రత తిష్టవేసి కూర్చుంది. మరి అక్కడ పరిస్థితులు ఇలా ఉంటాయి ఎట్లా అని చెప్పి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా ఉంటాయి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి అంటూ ప్రశ్నించారు ఆయన. ఇలాంటి చోట ఒక్కరోజు కూడా ఉండలేనంటూ అధికారులకు మందలించారు.